Let's discuss about teacher center method characteristics, advantages and disadvantages. Characteristics. టీచర్ సెంటర్ మెథడ్లో టీచర్ క్లాస్ రూమ్కి సెంటర్ పాయింట్గా ఉంటారు. అంటే క్లాస్ రూమ్లో జరిగే ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ టీచర్ కంట్రోల్ చేస్తారు. లెసన్ ఆబ్జెక్టివ్స్ ఏమి, ఏ కంటెంట్ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అని అన్ని డెసిషన్స్ టీచర్ తీసుకుంటారు. స్టూడెంట్ రోల్ ఏమంటే వాళ్ళు ఎక్కువగా లిజన్ చేయడం, అబ్జర్వ్ చేయడం, నోట్స్ రాయడం. యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నాలెడ్జ్ ఫ్లో వన్ వేలో ఉంటుంది. అంటే నాలెడ్జ్ టీచర్ నుండి స్టూడెంట్స్కి వెళ్తుంది. స్టూడెంట్స్ డౌట్ అడిగిన మెయిన్ ఫోకస్ టీచర్ ఎక్స్ప్లెనేషన్ మీద ఉంటుంది. టీచర్ క్లాస్ రూమ్ డిసిప్లిన్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. అందుకే ఈ మెథడ్ లార్జ్ క్లాస్ రూమ్కి చాలా సూటబుల్. తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి కూడా ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. అడ్వాంటేజెస్. టీచర్ సెంటర్ మెథడ్ పెద్ద క్లాస్ రూమ్లో చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది కాబట్టి సిలబస్ని క్విక్గా కంప్లీట్ చేయొచ్చు. క్లాస్ రూమ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం ఈజీ. బిగినర్స్కి బేసిక్ కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ఫుల్. అలాగే క్లాస్ రూమ్లో ఉన్న అందరికీ సేమ్ ఇన్ఫర్మేషన్ యూనిఫామ్గా రీచ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్. ఈ మెథడ్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏమంటే స్టూడెంట్ ప్యాసివ్ లెర్నర్స్గా ఉంటారు. డిస్కషన్స్, యాక్టివిటీ, గ్రూప్ వర్క్ లాంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డెవలప్ అవ్వడం కొంచెం లిమిట్ అవుతుంది. క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అంత డెవలప్ అవ్వవు. ప్రతి స్టూడెంట్ లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ మెథడ్లో ఇండివిజువల్ డిఫరెన్స్కి ఎక్కువగా కన్సిడర్ చెయ్యరు. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ లిమిట్గా ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ కూడా మోస్ట్లీ వన్ వే, అంటే టీచర్ నుండి స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. కంక్లూషన్. టీచర్ సెంటర్ మెథడ్స్ అనేది లార్జ్ క్లాస్ రూమ్స్, టైం మేనేజ్మెంట్, సిలబస్ కంప్లీషన్కి ఎక్కువ యూజ్ఫుల్. కానీ స్టూడెంట్ పార్టిసిపేషన్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేయాలంటే స్టూడెంట్ సెంటర్ మెథడ్సే బెటర్ ఆప్షన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్ ఫర్ మోర్ యూజెస్ ఇన్ అప్డేట్స్.